खतरनाक कॉमेडी शो। ఏడ్చిన చాలు 10 లేట్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మనకున్న అప్పులకి మనకున్న ప్రాబ్లమ్స్ కి మనం సూసైడ్ చేసుకోవడం కరెక్ట్. ప్రాబ్లమ్స్ వస్తే ఆలోచించుకొని సాల్వ్ చేసుకోవాలి కానీ ఇలా సూసైడ్ చేసుకోకూడదండి. ఏం ఆప్షన్ దొరకే కదా చచ్చిపోదాం అని చెప్పని అనుకుంది. పెద్దలు ఏమన్నారు? కారేసి దాసి కరణేశ్ మంత్రి శైలేశ్ మాస భోజ చేసి రమ్మా అన్నారు. నాకు రంబో ఒకటే తెలుసు, మిగతా వాళ్ళు తెలియదు. నాకెవరు తెలియదు, అందుకే ముత్తుడు చెప్పాను సూసైడ్ చేస్తున్నా. ఏంటి బ్యాగ్ ఏంటి? పారాచూట్. చెప్పు ఏంటి బ్యాగ్ ఏంటి? పైన దూకేస్తాం కదా, దారిలో ట్రావెలింగ్ లో తినడానికి చేగోడులు బిస్కెట్లు అని తెచ్చానండి. సున్నుండలు తేలేదా? ఓ మీకు ఇష్టం కదా, మీరు దూకుతుండే సున్నుండలు పట్టుకొచ్చేస్తాను. పిచ్చి ఆశాలు వేయొద్దు. దూకడం కొత్త పెట్టుకొచ్చిందంట అన్ని తినడానికి కదా. ఇక్కడ నేను దూకితే చచ్చిపోతా. లేదు నేను డాక్టర్, నువ్వు లాయర్ అవుతాను. ఇక్కడ నీకు అంత డౌట్ గా ఉంటే తల కిందకు పెట్టి కాలు పై నుంచి ఇలా దూకు. కింద పడంగానే తల బయలుపోయి చచ్చిపోతావు. రెడీ 1. ఏంటిది? నాకు హెడ్ఏక్ అండి, తలకింద వెళ్తే నొప్పి ఎక్కువ వస్తుందని. ఓ పని చేయి, నీ క్యాప్స్ వెళ్ళిపోయి కూడా పెట్టుకోవాలి, లేదంటే నీ క్యాప్స్ వెళ్ళిపోయి. ఎక్కడ దొరుకుతాయండి అవి? ఎలా కొట్టాలి? ముగుడు ఇక్కడ పక్కన ఏం లేకుండా దూకే తలకి హెల్మెట్ ఎన్ని పెట్టుకొని దూకి పిచ్చి చేస్తా లేకుండా పెట్టి వాళ్ళు పెట్టావు. గట్టిగా ఊపిరి పీల్చుకో. పోయిన తర్వాత ఊపిరి పోతుంది కదా, అలాగా పోవాలంటే ఉండాలి, అందుకే ఇప్పుడు పీల్చుకునేది. రెడీ. ఏమైంది? పొయ్యి మీద పాలు పెట్టారండి, పొంగిపోతున్నాయి. పెద్ద పాలు పెట్టి చిన్న పాలు పెట్టా. పెద్ద పాలు పెట్టే టీ పెట్టుకుంటారా? సరే సరే. ఇక్కడ దూకి చచ్చిపోతామని చెప్పానంటే టీ పెట్టాను, పాలు పెట్టాను, ఉప్మా మాడిపోతుంది. ఇట్రా. రెడీ 1 2 3 గో. ఎక్కడికి వెళ్తారు? గోవనార్ వెళ్ళిపోతున్నానండి. గో అంటే మరి అటు వెళ్ళిపోవడం ఎందుకు? అటు వెళ్ళిపో, ముందుకు వెళ్ళిపోవచ్చుగా. అంటే స్పోర్ట్స్ చిన్నప్పుడు అలాగే అడిగి ఉండండి. టీటీ ఆడకుండా. మీకు చివరి కోరిక ఉందా? ఉందే. ఏముంది? చచ్చిపోయేలోపు ఎలాగన్నా టీమ్ లీడర్ గా గుర్తింపు పొందాలని ఉంది. అది ఎలాగే అవ్వదు కానీ దూకేద్దానండి. నీకేమైనా కోరుకుందా? చిన్న కోరుకుందండి. ఏంటి? ఇలా పైనుంచి దూకేటప్పుడు పారాషూట్ వేసుకుని దూకాలని ఉందండి. పిచ్చి పిచ్చి ఆశ లేకుండా దూకేస్తాను. దూకే. ఫోన్ వస్తుంది. ఏంటి? అమ్మ ఫోన్ చేసిందండి. అమ్మ ఫోన్ ఏంటి? లాస్ట్ కాలండి ప్లీజ్ ఒకసారి మా అమ్మతో. సరే మాట్లాడు. హలో అమ్మా, మధ్యాహ్నం భోజనం బిర్యానీ చేసావా? సరే నేను వస్తాను, అల్లుడి సంగతి నాకు తెలీదు. నేను కూడా రావట్లేదు. ఏంటి అల్లుడికి ఇష్టమని? మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, జీడిపప్పు పకోడీ. అవునా? పోదాం అంటే ఎప్పుడంటే మటన్ బిర్యానీ, గులాబ్ జాము ఇవన్నీ ఎందుకు మనకి? No, I want to die today. Yeah, no, cut the phone. Thank you. Bro, ఎంత అవుతుంటుంది ఇది? 3000 feet ఉంటుంది. ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం? కంపల్సరీ చచ్చిపోతాం. ఒకసారి దూకని చూస్తాను. జాకీ yes నేను సైలని. ఏంటి మీరు ఏం చేస్తారు? చెప్పలు కదా, హీస్ మై ఫ్రెండ్. ఫ్రెండా? సారీ హీస్ మై హస్బెండ్. జాకీ అని నా కాలేజ్ మేట్, నా ఫ్రెండ్. ఫ్రెండా? Yes. జాకీ ఏంటి చచ్చిపోదాం అని చెప్పంత ఈ సోది అంతా? రా వెళ్దాం. ముందు మీరు వెళ్ళండి, అంకల్ వచ్చేస్తాను. Please go. షాపింగ్కి వెళ్తానంటే నీ అంకమ్మ ముందు నేను వెళ్ళడానికి నెలకదు రావడానికి. What are you doing? Hey, bro. What are you doing? She's my girlfriend. Okay, don't touch her. గర్ల్ ఫ్రెండ్ అంటాడంటే? గర్ల్ ఫ్రెండ్ కాదండి, లవరు. పెళ్లి తర్వాత కూడా ఏం చెప్పలేదు కదా. ఈ విషయం అంటే సూసైడ్ చేసుకోవాలి ఉంది నాకు. ఇందాల నుంచి అన్నారు, మీరు చేసుకోవట్లే.
నేను వదిలేసాను కాబట్టి నీ పెళ్ళమైంది. ఓకే ఓ అంత గొప్ప లవ్ స్టోరీ మరి ఎందుకు వదిలేశారు? ఈగో మ్యాన్, ఈగో. చిన్న ఈగోకి ఎలా విడిపోయారు? ఏంటి బ్రో, లేకపోతే సినిమాకి రమ్మంటాను 6 o'clock షో అంటే 6:37 కి వచ్చేది. నేను 5:30గా ఉన్నాను షో దగ్గర. అది కాదండి, ఇంట్లో నాకు ప్రాబ్లమ్ ఉంటే అమ్మ నాన్న మేనేజ్ చేసుకొని రావాలా లేదా నేను? అవును కరెక్టే. ప్రతిరోజు సినిమా కంటే ఎలాగో చెప్పండి, ఇంట్లో ఎన్ని అబద్ధాలు నేను రోజు? కరెక్టే కదా, అర్థం చేసుకోవాలి. Change a lot, change a lot. నువ్వే బాగా చేంజ్ అయ్యావు. ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. అసలు మీరు ప్రేమికులేనా? ఖుషీలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? భూమిగా బొట్టు చూసినంత మాత్రం వదిలేశారా? లేదు, కలిసిపోయారు మళ్ళీ. మీరు అలా విడిపోతే ఎలాగ చిన్నదానికి సినిమా కోసం? లవర్స్ అంటే లవ్ అంటే ఒక ప్యూర్, అసలు లవ్వే లేకుండా పోయింది. జాకీ ప్లీజ్ మ్యాన్ కమ్. మీరిద్దరు ఎప్పుడు కలిసే ఉండాలి. ఎర్రి పప్ప. సారీ జాకీ. శైలు, శైలు ఏదో మ్యాజిక్ చేస్తే ఏంటి? అదండి, ఇద్దరు కలిపారు కదండి. నువ్వేంట్రా? He's very smart, yeah. Super, you know. ఎవరు ఎలా నచ్చాడు వీడు? జాకీ నాకు చాలా ఇష్టం అండి. జాకీ జాకీ అనంతరి జాకీ ఇప్పు కొట్టేస్తాను, యాక్షన్ వేస్తానంటే 1 2 3 అనగానే మీరు దూకండి. ఓకే. 3 4 అని ఇటు దూకేస్తాడు. ఓకే. 6 7 నేను దూకేస్తా. సూపర్, మంచి నెంబర్స్ మీరు లెక్క పెట్టండి. మొత్తం 1 to 7 మీరు లెక్క. 1 2 3కి నేను దూసిన తర్వాత మిగతా ఎవరు లెక్క పెట్టారు? ఇంటెలిజెంట్ వైఫ్. మామూలు ప్లాన్ వేయట్లేదు కదా మీరు. చాలా పెద్ద ప్లాన్. పిచ్చి ఆశ లేకుండా దూకండి. ఒక ఐడియా వచ్చింది బ్రో, ఇలా ఏమొద్దు, మనం మంచిగా దాగుడు ముద్దల దండ కూడా ఆట ఆడదాం. సార్ తగలట్టండి. నేను ఇది చేస్తాను. ఓకే ఓకే చేస్తా, ఓకే 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 ఓకే. ఓకే కమాన్. కళ్ళు మూసుకోవాలి. నేను చెప్పానా మా ఆయన చాలా మంచోడు నీకు? అమ్మో గొప్ప యాక్టర్వే నువ్వు. అది నేను అప్పుడు చెప్తున్నానండి. ఒకటి లేదు. సేమ్ ఇంటర్లో అలా ఇచ్చింది, ఇప్పుడు అలాగే ఇచ్చింది ఏంటో. ఏంటి మాట వస్తే ఇలా మాట్లాడేదో? అది చిన్నప్పటి నుంచి హెడ్ ఎక్ ప్రాబ్లం. ఓహో అదే. పిచ్చి ఆశ లేకుండా లాస్ట్ టైం కరెక్ట్ గా దూకేయాలి. ఓకే 1 2 3. అరే అలా భయపెట్టకూడదురా, ముగ్గురు దూకుతా ఉంటే భయపడతారేంటి? ఓకే. హలో, వాట్ లాటరీ తెలిందా? 10 కోట్ల. సూపర్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మీ ఇద్దరు కానివ్వండి, నా లాటరీ వచ్చింది. ఏమైంది? లాటరీ వచ్చింది. లాటరీ టికెట్ ఉందా? అవును. ఏది? ఇదిగో లాటరీ టికెట్. yes లాయల్ వేసి. no మంచి ఐడియా ఇచ్చారు రోజా. what are you no నా జాకీ. నీ జాకీ బుక్క నీ ఇంకమ్మా 10 కోట్లు వస్తుంటే ఇంకా ఆడింది కదా. కాదండి, బతికేలా ఉన్నాడు, రాయేసేస్తారండి ఆమె. చచ్చిపోయాడు అంటావా? చచ్చిపోయేలా ఉన్నాడండి, ఒకసారి చూస్తే బెస్ట్. చూసి రాచుగా నువ్వు. जबरदस्त खतरनाक कॉमेडी शो. A square B square A plus B whole square. Tom and Jerry war Ricky a time I don't care. రష్మి ఏంటి వాళ్ళ థీమ్? టీమ్ లీడర్స్ లేడీ గెటప్ లో రావాలి కదా. ఇవాళ థీమ్ అదా? అవును. ఒక్క నిమిషం. హలో రాంప్రసాద్ చెప్పరా. ఇవాళ థీమ్ ఏంట్రా? టీమ్ లీడర్ లేడీ గెటప్. మరి నువ్వు నా మీద రాయకుండా ఎవరి మీద రాసావు? నేను బాగా రాసాను. టీమ్ లీడర్ లేడీ గెటప్ అంటే సీన్ గడ్ వేసాడు. నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? సీనియర్ లేడీ గడ పెట్టివేంట్రా? ఆడే కదా మా టీమ్ లీడర్. చెత్తనాలరా, కనీసం టీంలో గుర్తింపు ఉండదంటే ఎక్కడ గుర్తింపు లేకుండా చేస్తారు కదరా నన్ను. ఆఖరికి గో ఆడేమో నన్ను బ్లాక్ మెయిల్ చేయడం, లేడీ గడప నాకు రాయిపోతే ఇంకో టీం పెట్టుకుంటాను. సరే స్కిట్ అన్న మొదలు పెడదాం. ఈ వయసులో ఏంటి నేను స్కూల్ డ్రెస్ ఏంటా ఏంటి అని చెప్పని అనుకుంటున్నారా? కానీ స్కూల్ కాదండి, నా ఇల్లు ఇది. నా ఇల్లుని స్కూల్ గా మార్చేశారు. అమ్మా A for Adre Abhi, B for Bullet Bhaskar, C for Chammak Chandra, D for Dhanadhan Dhanraj, E for Extra Sudhir, F for Fantastic Rashmi, G for Gorgeous Roja Garu, H for Handsome Nagbabu Garu, I for Idiot Ram Prasad. రైట్. I తర్వాత ఏంద్రా? ఐదరాది ఉంది రోబోటు. రోబోట్ వా? శంకర్ అదేగా ఐదరాది రోబోట్ తీస్తున్నాడు.
టీచర్ వచ్చినట్టు చంపేస్తుంది, సరిగ్గా చదువు. అమ్మో, దీని పరిస్థితిలో ఉంటే మా నాన్నలో ఉన్నాడు. నానా, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుక్కుని మింగావా. ఆ చిట్టి చిలకం పండు తీసుకుని హ్యాపీగా జ్యూస్ తీసుకొని తాగొచ్చుగా. గూట్లో పట్టడం ఎందుకు, వేరేది వచ్చి గుట్టుకు మెంగడం ఎందుకు, ఈ కొట్టుకోవడం ఎందుకు? ఇలా ఇలా కారణం అవడానికి నేను ఇలా కారణం దేనికో తెలుసా? దీనందరికీ మెయిన్ కారణం నా పిల్లవండి. ఈ ఇంటి కోడలు గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా చేసేది. దాని జాబ్ పోవడంతో కోమలోకి వెళ్ళిపోయింది. ఆ కోమలోకి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకా మాకు టార్చర్. 4 ఏళ్ళు వెయిట్ చేసాం. ఆ తర్వాత మొన్న మధ్య కోమ నుంచి బయటకు వచ్చింది. చిన్నగా ఉండొచ్చు కదా, దానికి ఇంకా అదే స్కూల్ టీచర్ జాబ్ లో ఉన్నట్టు కలలు కంటుందంట. ఆ డాక్టర్ మమ్మల్ని ఏమో స్టూడెంట్ గెటప్ వేయండిరా, ఈ టీచర్ గెటప్ అలాగే కంటిన్యూ చేయండిరా, లేకపోతే మళ్ళీ కోమలకి వెళ్ళినట్టు చచ్చిపోద్ది అన్నాడు. ఇంకంతే, అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాం. ఏంటో మాకు కర్మ. ఓ సారీ రాంగ్ అడ్రస్కి వచ్చాం, స్కూల్కి వచ్చాం బై మిస్టేక్. అరే ఏంట్రా స్కూల్ గుంటలో పోయి అరే గిరే అన్న పెద్ద మళ్ళీ మళ్ళీ అరే అంటే ఏంట్రా? అరే సుధీర్, నువ్వా? ఏంట్రా ఈ స్కూల్ సెటప్? మమ్మీ అమ్మ నాన్న అంతే, తర్వాత చెప్తాను. కూర్చో కూర్చో. ఏంట్రా ఎలా వచ్చావు? ఏం బట్టలు ప్రమాణం ఏంటి? అలా కాదురా, చాలా నాళ్ళ తర్వాత వచ్చావు, ఏంటి బ్యాటర్ అని చెప్పని అంటున్నా. ఏ లేదురా, లాస్ట్ మంత్ నాకు మ్యారేజ్ సెట్ అయింది. కంగ్రాట్స్ రా. నిన్న క్యాన్సిల్ అయింది. మళ్ళీ కంగ్రాట్స్ రా. దేనికి? అమ్మాయి హ్యాపీగా ఉంటది కదా. సరే, ఎందుకు క్యాన్సిల్ అయింది? అమ్మాయి కళ్ళు కనిపించారా? మరి ముందు చెప్పలేదు వాళ్ళు? ఎంగేజ్మెంట్ వరకు నాకు ఆ విషయం తెలియదు. ఎంగేజ్మెంట్ రోజు ఎలా తెలిసిందిరా? ఎంగేజ్మెంట్ కి నాకు పెట్టబోయి మా నాన్నకు పెట్టేసింది. మీ నాన్నకు పెట్టిందా? ఆ. మరి తర్వాత ఏమైంది? ఏమవుతుంది, అమ్మాయి నాకు పిన్ అయింది. అంటే ఏం చేస్తాం, 10 లక్షలు కట్నం తీసుకున్నాం, తిరిగి ఇవ్వలేకపోయాం. నాన్నకి పెళ్లి చేస్తుంది. నాన్నకి పెళ్లి చేస్తారా? అరే మరి అమ్మ ఏం చేస్తుందిరా? పెళ్లి పనులు బిజీగా ఉందిరా. పెళ్లి పనుల్లో బిజీ. మరి నువ్వేంటి ఎలా వచ్చావు? అదే నాన్న పెళ్లి కాటిద్దామని. సిగ్గు లేదని చెప్పడానికి చెప్పలేదు. సరే, మీ తాత మరి ఏమన్నా? తాత చాలా ఫీల్ అవుతున్నాడు రా. దేనికి? ఆ రింగ్ మా తాతకి పెట్టలేదని. ఫ్యామిలీ మొత్తం తేడాగా బిహేవ్ చేశారు. నువ్వేంటి వచ్చావు? సుధీర్, ఒక 50,000 ఉంటే ఎవరా? దేనికిరా? నాన్న అడగమన్నారా. దేనికి? పెళ్లి ఏంటో హనీమూన్కి వెళ్ళని డబ్బులు లేరా? చెప్పుతో కొట్ట. అసలు పెళ్లి చేసుకోవడం ఇదంటే మళ్ళీ పెళ్లి హనీమూన్కి వెళ్ళడానికి 50,000 అడగడానికి వస్తావా? సిగ్గుందా నీకు అసలు? కూర్చో. నీకు 50,000 అడగడం నన్నేంట్రా? నీ జాబ్ ఏమైంది? నా జాబ్ పోయిందిరా. బ్యాంక్ లో జాబ్ పోవడం ఏంట్రా? మొన్న వచ్చి 50 లక్షలు డ్రా చేసి వెళ్ళిపోయాడు రా. 50 లక్షలు డ్రా చేసుకెళ్ళిపోతే నీ జాబ్ ఎందుకు పోయిద్దిరా? అడు పెంతో రాదురా, గంతో వచ్చాడు. గంత వస్తే మరి నువ్వేం చేస్తున్నావు? పోలీసులు ఫోన్ చేయొచ్చు కదా. ఫోన్ నెంబర్ తెలియక కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే లైన్ లో ఉండమన్నాడు. ఈ లోపల మొత్తం డ్రా చేసి వెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్ నంబర్ తెలిపోవడం ఏంట్రా? అరే 100 నా మొబైల్లో 1 0 ఉందిరా. అబ్బా 1 0 2 సార్లు నొక్కలరా. అరే ఆ విషయం నాకు తెలియదురా. నా విషయం పక్కనట్టు ఈ సెటప్ ఏంటి, అమ్మ ఫ్రాక్ ఏంటి, నాన్న ఏంటి, ఏం జరుగుతుందిరా? ఏం చేస్తాను నీకు తెలుసుగా, నా పిల్ల గవర్నమెంట్ జాబ్ టీచర్ అది. ఆ ఉద్యోగం పోయిన తర్వాత కామన్కి వెళ్ళిపోయింది. మొన్న కామన్ నుంచి బయటకు వచ్చిన 4 ఏళ్ళ తర్వాత అది ఇంకా అలా ఉద్యోగం చేస్తున్నట్టు ఫీల్ అవుతుందంట. ఆ డాక్టర్ ఏమో దాన్ని టీచర్ గట్ట వేసుకుని అలాగే ఉండమని చెప్పి అన్నాడు. అమ్మో, నాకు తెలిసి అది వచ్చేస్తున్నట్టుంది. నువ్వు వెళ్ళిపో. మేనేజ్ చేస్తానేరా. నీ ఇష్టం, సాగు. నీ సాగు సాగు ఏంట్రా వస్తుంది అది. ఆట చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ 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 మొత్తం తెలిసిపోయింది. మొత్తం తెలిసిపోయిందా? స్కూల్లో టీచర్ లేదనే కదా? అవును, అందుకే కాల్ చేస్తున్నావు. నువ్వు ట్రా సుధీర్. నేను లెసన్ ఎంతవరకు చెప్పుకున్నావు? 9:30 దాకా చెప్పుకున్నా మేడం. ఏ వైలెంట్ టీచర్. సరే, అటెండెన్స్ తీసుకుందాం. నెంబర్ 1 ప్రెసెంట్ సార్. సారా నెంబర్ 1 ప్రెసెంట్ మేడం. నెంబర్ 2 ఎస్ టీచర్. నెంబర్ 3 వచ్చాను మేడం. నెంబర్ 4 చెప్పరా? నెంబర్ 4 మేనేజ్ చేద్దాం. చెప్పరు. నెంబర్ 4 చెప్పు. ఈసారి గుర్తుపెట్టు, నేను చెప్పాను గుర్తుపడుతుందని. నెంబర్ 4 నేను గుర్తుపెట్టావమ్మా. నుంచి ఎందుకు రావాలి స్కూల్కి? వాతలు రావాలి. స్కూల్ ఏం కావాలి? అంటే ఇంట్లో అమ్మడాలి. బాగుంది ఇంకొంచెం. మేడం నేను టార్గెట్ వస్తా. నెంబర్ 5 అబ్సెంట్ మేడం. ఎందుకని? వాళ్ళ తాత సూసైడ్ చేసుకున్నాడంట మేడం. అయ్యో, ఎందుకు చేసుకున్నాడు? లవ్ ఫెయిల్యూర్. ఈ ఏజ్లోనా? అంటే పక్కన ఉన్న వీధిలో ఒక మామకి ఐ లవ్ చెప్పాడు. ఆ. ఆ మామ వాళ్ళ మమ్మీ డాడీ ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకున్నాడు.
అయ్యో ఈ విషయం నీకెలా తెలుసు? అది చెప్పింది మా మామకే. సూపర్. ఎందుకు గెలుతున్నారు? మీ మామకి వెళ్ళాను కదా అందుకే గెలుస్తాను. బాగా మీరు ఇలా కొడితే కనుక మా నాన్న తీసుకొని వస్తా మేడం. తీసుకుని రా. నానా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందే, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందే, చిట్టి వీడేంటి నాన్న డీల్ పడుతుంది? అదే అంటే చదువుకుంటాడు ఇప్పుడు. నానంటే ఎలాగా? తీసుకురా నాన్న తీసుకురా. రామప్రసాద్ గారి గెటప్ వేసుకొని తీసుకొచ్చారే. మేడం మా నాన్న తీసుకొస్తా. జానీ జానీ ఎస్ పప్ప. మేడం ఇది సెకండ్ లైన్ చెప్పలేకపోతున్నాను మేడం. ఈటింగ్ షుగర్ నో పప్పు ఎందుకు చెప్పలేవు? అంటే నాకు షుగర్ కదా. మా నాన్న వచ్చాడు మాట్లాడండి. నాన్నేది హీరోలా నాన్న వచ్చాడు. ఏంటండి చిన్నపిల్లలు అలగొడుతున్నారు, తొలగిలుతున్నారండి? ఏమనుకుంటున్నారు మీరు? చిన్నపిల్లడాడు, చిన్నపిల్లడాడు. అయ్యో చిన్నపిల్లలు చేయకూడదండి. కొట్టకూడదు. పెద్దలు చేస్తారు. సారీ మేడం, నాకాడికి ఏం సంబంధం లేదు. ఎంత కొడుకు తప్పితే తప్పులే సంబంధం లేదంట నువ్వు. మరి ఎలా ముసలి హోంవర్క్ చేసావా? చేయలేదు సార్. నన్ను ఇలా కొడితే మా తాతని తీసుకొస్తా. తీసుకురా. మా మనవరాలు ఏంటి అన్నమాట? ఇదే నీకు మామూలు ఉంది. నీకు మనవరాలు ఏంటి? ఏమవుతావు నువ్వు? నా మనవరాలు నేను తాతను అవుతాను. తాత అవుతావు. తాతేజ్ ఉంచుకొని వైటేర్ ఉంచుకోకుండా కలర్ ఎంచుకుంటావు నువ్వు. అన్ని సోకులు కావాలరా నీకు? హోంవర్క్ చేస్తా నువ్వు? చేయలేదు మేడం. చేయలేదా? మేడం మీరు ఇలా కొడితే మా నాన్న తీసుకొని వస్తా. ఎవరిని తీసుకొస్తారా? ఎవరిని తీసుకొస్తావు? నాకు వీళ్ళకి సంబంధం లేదు. తీసుకొస్తాడు. ఎవడు ఎక్కువ మాట్లాడుతున్నా ఏంటి? కొత్త స్టూడెంట్ మేడం, జాయిన్ అయ్యాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. మే కమిన్ మేడం. ఎవరా నువ్వు? కొత్తగా వచ్చిన స్టూడెంట్ మేడం. లేట్కి ఎందుకు వచ్చారా? సరే రేపు వస్తాను మేడం. ఏముంది ఇప్పుడు? ఎక్కడికి వెళ్తా? చెప్పండి. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఇలా కొట్టి లాగుతారు అమరాజను. ఏం లాగుతారు? గిల్ల గిల్ల గిల్ల. ఊకేలా గిట్టారు వచ్చేస్తుంది. ప్రాక్టీస్ లో చెప్పాను డైలాగ్ అస్సలు వేయగద్దని చెప్పి వేసావు ఎందుకు? ఇప్పుడు బ్రేక్ తీసుకున్న ఇంటర్వల్ ఆడుకోండి సార్. చూడరా మొగుడు నన్ను కనీసం రెస్పెక్ట్ కూడా లేకుండా ఎలా చేస్తుంది. దీనికి ఏదైనా సొల్యూషన్ కావాలరా? ఓ పని చేద్దారా, ఇలా కోమలు గతం గుర్తాలంటే ఒక రాడ్తో బుర్ర వేసి గుర్తొచ్చేస్తుందిరా. అరే షూర్ పక్కనే. నానా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందే, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందే. వెరీ గుడ్. హోంవర్క్ చేస్తారు అందరూ? హోంవర్క్ అయిపోయింది. ఏంటి ప్రాపర్టీస్ పెరిగాయి ఇక్కడ? క్యాలిక్యులేటర్ మేడం. 1+1 2 అంతే. బ్యాటరీ అయిపోయి 2 రోజులు అయిందిరా. ఏంటిది? చాపీస్ చాలా పెద్ద ఇచ్చారు మేడం. అది బ్లాక్ కలర్ లో చాపీస్ అదే అదే పడేద్దాం. పడి. నమస్తే సార్. గతం గుర్తొచ్చేస్తుందా? కంపల్సరిగా. ఏమండి ఎంత వచ్చింది జూబ్లీ చెక్ పోస్ట్ లో? కలెక్షన్ ఎంత వచ్చిందిరా? కలెక్షన్ ఏంటి? అడుక్కుంటా అక్కడ అడుక్కోడు ఏంటి? ఎంత వచ్చిందిరా? ఒకసారి నేను మొగుడిని. మొగుడు అంటారు నన్ను? ఏది అమీర్పేట ఏంటి కట్టరా? అమీర్పేటలో కలెక్షన్ ఎంత వచ్చింది? అమీర్పేటలో కలెక్షన్ ఏంటమ్మా? నువ్వు టీచర్వి, నువ్వు గత మర్చిపోయాడు. సరే నా కలెక్షన్ అంతా మా అత్తగారికి ఇచ్చి మీ అత్తగారికి ఇచ్చా, తీసుకో. నువ్వు నేను లేడీస్ ఈ ఆట ఆడుకోద్దమ్మా. స్పీడ్ బ్రేకర్లు 2 దగ్గర ఉంటాయి. అవును. ఒకటి రోడ్డు మీద, 2 నీ మొఖం మీద. ఏది కలెక్షన్? ఏది ఇద్దరు ఇచ్చారు? అడుక్కోడాడు అడుక్కునేటోళ్ళకి కట్ చేస్తా ఉంటాడు. వద్దని చెప్పానా? వద్దని చెప్పానా? వద్దని చెప్పానా? వద్దని చెప్పాను. చచ్చాడు. చెప్పు. ఏ ఫర్ అద్రేయ బి, బి ఫర్ బుల్లెట్ భాస్కర్, సి ఫర్ చమ్మక్ చంద్ర, డి ఫర్ ధనార్దన్ ధనరాజ్, ఈ ఫర్ ఎక్స్ట్రా సుధీర్, ఎఫ్ ఫర్ ఫెంటాస్టిక్.
జీ ఫర్ గార్జియస్. నువ్వే రాసుకున్నావు కదా ఇది? నువ్వే రాసుకున్నావు కదా? ఏ నెక్స్ట్ ఇది కూడా ఇన్ను. హెచ్ ఫర్ హ్యాండ్సమ్. ఇప్పటికెళ్ళు. నాకిద్దరు 2 కళ్ళు అంటూ వాళ్ళు. నేనేమన్నా డా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో, చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగానో, నా ప్రేమను దూరంగానో, నా ప్రేమను నేరంగానో, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగానో. సుధీర్, రామప్రసాద్ నువ్వు నీ మధ్యన బొత్తిగా అమ్మాయి ఎవరు అబ్బాయిలు తెలియట్లేదా నీకు? రామప్రసాద్ మన ఫ్రెండ్స్ రా. ఏంటి ఏమైందా నీకు? ఏంట్రా ఇలా మారిపోయారు అందరూ? నువ్వు ఫోన్ చేసి ఏదో మాట్లాడన్నావు. సరే అర్జెంట్ కూర్చోండి ఒకటి చెప్పాలి. చెయ్యండి ఫ్రెండ్స్ రా మనం ఇలా మాట్లాడితే. దొరక మాట్లాడు. ఇది మ్యాటర్ చెప్పని చెప్పు. పక్క హాస్టల్లో ఒక అమ్మాయి నన్ను రోజు రాయితో కొడుతుంటా. నీలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టాలి, రాళ్ళతో కాదు. సేమ్ ఫీలింగ్. నేను ఒక విషయం అడుగుతాను, సీరియస్ గా చెప్పాలి. సరే. అమ్మాయిలు ఎందుకు నన్ను అంటే పడి చచ్చిపోతాను? మన సీనిగా నీదే జోకులు అనుకున్నావు తెలుసా? చెప్పు నెక్స్ట్ జోక్. అరే నేను అందంగా ఉండనా? అరే హలో శ్రీను, సుధీర్ గారి టైమింగ్ లో పంచలేస్తున్నాడు రా. ఇవాడికి ఇస్తావు సార్, మాట్లాడుకో. సీను హలో ఏంట్రా నేను అందంగా ఉన్నా? హలో హలో అరే నేను అందంగా ఉంటారా ఉండనా? హలో నువ్వు భలే ఇంప్రూవ్ అయ్యారా, కామెడీ బాగా చేస్తున్నాయి. చెప్పరా వెళ్ళరా, మీరు ఫ్రెండ్స్ అంటే. అరే నాకు చిన్న డౌట్ ఉందిరా. చెప్పరా. అమ్మాయిలు జనరల్ ఎలాంటి అబ్బాయిలు పడతారా? ఏ అలాంటి అమ్మాయినా, అందమైన అబ్బాయినా ఓ ఎదవకి ఓ పోరంబోకే పడతారా? బా మరి అమ్మాయి నాకు పడతాదంటావా? నీకేం తక్కువరా, మన బ్యాచ్ పెద్ద ఎదవ కదా. సరే నా లవ్ విషయం వదిలే. నీ లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? నాదేం పెళ్లి వరకు వచ్చింది. పెళ్ళా? ఆ. Congrats రా. ఎప్పుడు పెళ్ళి? ఎల్లుండే. ఎల్లుండి పెళ్లి పెట్టుకుని ఇక్కడ రావడం ఏంట్రా? నాక దానికి పెళ్లి. నీ పెళ్లి అయితే మరి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ ఇంట్లో అడగలేదా? అడిగాను, ఒప్పుకోలేదు. ఏమడిగావు? 1,00,000 రూపాయలు అడిగాను. నీకు పెళ్లి అవడం ఎక్కువ, మళ్ళీ కట్నం కూడా అడుగుతావా? కట్టం కాదు, మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నా, ఫోటోలు వీడియోలు అదే ఉన్నాయి, 1,00,000 రూపాయలు వస్తే ఇచ్చేస్తా అన్నాను. ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తారా? మా నీతో తిరిగితే ఎదనా తయారవుతాను, నీలో తయారవుతాను, నేను లేకపోతే. నువ్వు నమ్మట్లేదు కదా? ఇప్పుడే ఉండు, ఆ అమ్మాయి కప్పు ఇదే టైంకి రాయేస్తుంది. చూడు ఏం రాసింది చూడు. సుధీర్ ఐ లవ్ యూ. ఈ అమ్మాయి కూడా మంచి కామెడీ టైమింగ్ ఉందిరా. అమ్మాయితో మాట్లాడి వస్తాను, ఓకేనా? నువ్వు మాట్లాడతావా? అరే ప్లీజ్ నా గురించి కొంచెం మంచి చెప్పరా. సుధీర్ నీ ఫ్రెండ్ రా నేను. ఓకే ఓకే ఓకేనా? నువ్వు కూర్చో, నేను మాట్లాడి వస్తాను. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు రాయేసింది మీరేనా? సుధీర్ ఉన్నాడా? ఉన్నాడు. ఒకసారి సుధీర్ని రమ్మని సుధీర్ మంచోడు కాదు, ఆడు కళ్ళు బాగో, ఆడు దిగ్గు అబ్బాయిలు పిచ్చాడు, ఆడు మంచోడు కాదు. నేను మంచోండి. సుధీర్ సుధీర్ నేను ఉన్నా కదా, సుధీర్ సుధీర్ అంటే. నువ్వెందుకురా నాకు? ఇంకొకటి నువ్వెందుకురా నాకు? నాకు సుధీర్ కావాలని చెప్తుంటే ఏంట్రా ఏమైంది? ఏంట్రా అమ్మాయి తిడుతుంది నిన్ను? అంత తిట్టడేంట్రా? నేను చాలా హట్ అయ్యా. మరి నువ్వేంటి ఏదో ప్లీజ్ ప్లీజ్ అంటున్నావు? అదే నేను తిట్టొద్దు అంటున్నాను, ప్లీజ్ ప్లీజ్ అని. నీ ఫ్రెండ్ పెద్ద ఎదవా, నువ్వు పోరం పోకని అంటున్నాడు, నన్ను గెలుకుతున్నాడు. సూపర్ టైమింగ్. ఏం చేశారు ఇప్పుడు అక్కడ? అమ్మాయి బాగుంది కదా అని చెప్పేసి. సిగ్గు లేదురా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కొట్టడానికి? అసలు మనిషినా? ఎలా కొక్కుతారు నా గర్ల్ ఫ్రెండ్ ని? నోర్మి, 10th లో గర్ల్ ఫ్రెండ్ నువ్వే గోగో, ఇంటర్ లో గర్ల్ ఫ్రెండ్ నువ్వే గోగో, డిగ్రీలో నువ్వే గోగో. ఇంతమంది గోగడం లేదు కానీ ఒకటి గోగుతూ వచ్చేసింది నీకు. నీకంటే పెళ్లి అయిపోయింది, నాకు అవ్వలేదు కాబట్టి ఏదో గోకుతావు. అవ్వలేదు, గోగడం ఎప్పుడైనా. అమ్మాయి సెట్ చేస్తాను చెప్పండి. నువ్వు పక్కన నీళ్ళు మాట్లాడతాను. హాయ్ సుధీర్, బాగున్నావా? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుంది తెలుసా నీకోసం. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. బయటికి వెళ్దామా? అమ్మో ఎప్పుడా? మా వార్డ్ నెంబర్ అసలే మంచిది కాదు. మరి ఎలాగ ఎప్పుడు కలవాలి? నైట్ 12 గంటలకు మా వార్డ్ నెంబర్ పడుకున్నప్పుడు అప్పుడు వస్తాను, సరేనా? ఓకే ఓకే సరే ఓకే బాయ్. వాటర్ వస్తుంది. ఏమైందా? ఆ అమ్మాయి నైట్ కలుస్తాంద్రా. నువ్వు కలిసేది 12 గంటలు కదా నైట్ టైం అమ్మాయిల్ని. ఎందుకు రా ఇలా నా పరువు చేస్తున్నావు? అలా వాటర్ వస్తుంది అనుకుంటా.
நான் தான் ஹாஸ்டலுக்கு வார்டன் தான் இருக்கும். నా పేరు నాయకి. నిన్న నా హాస్టల్లో మగ వాసన వచ్చినా మగ గాలి వచ్చినా సంపి పూడ్చి పెడతాను. ఈ మధ్య తెలిసినది మా కుట్టిలు కొంతమంది పక్కింటి కుట్టిలకి రాళ్ళు ఇస్తున్నారని. నాకు తెలియమా మిమ్మల్ని కుట్టి పూడ్చిదా మామూలుగా ఉండదు. అర్థమైనదా? అలా కుట్టారంటే మేడం? ఇది మగదమ్మ కొడతా ఉంది నీకు. అదెలా తెలుసు? నుంచొని టాయిలెట్ పోస్తా ఉండదు కాదు. రాదా రాదా రాదా, నువ్వు నాతో రాకపోతే నేను విషం దాకా చచ్చిపోతా. ఇటు ఏమైనా ఇది డూప్లికేట్ ఒరిజినల్ పుండే. లేడీస్ హాస్టల్ నీ అన్నాడు పని చదువుపరచండి. మనం ఎలాగైనా సరే ఆ హాస్టల్ 12 గంటలకు కలవాలంటే దాని బ్యాక్ డోర్ ఫ్రంట్ డోర్ దానికి ఎటు నుంచి దారిలో ఏంటనే తెలుసుకోవాలరా. ఓ పని చేద్దాం, ఈసారి విషయం మనం పట్టుకెళ్దాం. మళ్ళీ టేస్ట్ చూస్తా కదా, తాగి చచ్చిపోతుంది. అది ఒకళ్ళు నిజం తెలిస్తే మనకు తాగిచ్చేస్తే చచ్చిపోతాం దరిద్రుడా. అది వద్దులే, పిచ్చి పిచ్చి లేకుండా ఎలా తెలుసుకోవాలి చెప్పు. ఓ పని చేయి, నువ్వు నా చెల్లి నేను అన్నేనే వెళ్ళి వాటర్ దగ్గర వెళ్ళి కలుద్దాం. దా. వెళ్తావా? సారీ తెచ్చుకో. అరే డౌట్ రాదుగా? నాకే డౌట్ రాలేదు. ఎవరు నువ్వు? సరే పద. నమస్తే మేడం. పోరా పడా పడా పడా. నా చెల్లి మీ హాస్టల్లో జాయిన్ చేద్దాం వచ్చానండి. పేరున్న చంద్రకళ. ఎన్న పని ఏం చేస్తా ఉంటది? నైట్ టైమా డే టైమా? నైట్ టైం లేచేస్తుంది. నైట్ టైం పడుకుంటే డే టైం కాలేజ్కి వెళ్తుందండి. అంతే కదా? విషయంలే ఏం చదువుతా ఉంటది? బీటెక్ చదివిందండి, హాస్టల్లో జాయిన్ చేద్దామని. నువ్వే తప్పించి మాట్లాడతా? మాట్లాడతా. మాట్లాడతా. మిమిక్రీ ఆర్టిస్ట్ రాత్రి ఐపీఎల్ మ్యాచ్ చూసి గట్టిగా వచ్చింది, వాయిస్ పోయింది. నేను వెళ్ళి హాస్టల్ చూసుకో. సరే నీ పోమా అన్నాడు. మేడం మాట్లాడుతున్నా మగ పురుషునా? ఈ మగ అంటే ఎందుకంటే హేట్ మగ. அதுக்கப்புறம் నాకు పెళ్ళైన తర్వాత నా మగుడిని కూడా వదిలేసాను. ఒకసారి మేము కూడా హాస్టల్ చూడొచ్చు లోపలికి వెళ్ళి. చెల్లి వచ్చేమ్మా వెళ్ళిపోదాం. హాస్టల్ బాగుందండి. అప్పుడే వెళ్ళిపో. ఓకే. అప్పుడే నీ సెల్ పెట్టినా నా చెల్లి జీన్ ప్యాంట్ వేస్తుంది, టీ షర్ట్ టీ షర్ట్ వేస్తుంది, షూ షూ వేస్తుంది. அப்படியே கம்மிதான் இருக்கும் செல்லிதான் இருக்குல்ல. இங்க வாடா நீ வாடா இங்க நீ வாடா. నా చెల్లి ఎదురా. இதுதான் ரொம்பதான் ஆஸ்கார் அவார்டு வின்னிங்க. என்ன பண்ணீங்கடா நீ ஆக்டிங்? చెల్లె இங்க வாடா. என்ன பண்ணிடுற? తొడబాసి పెట్టాలి కొట్టదు. இந்த லேடிஸ் ஹாஸ்டல்ல என்னடா பண்ண நீ? அவட பாவலே పడుతుగా. అందరూ పడుకున్నారు, వెళ్ళి మ్యాట్ తెలుసుకొచ్చేద్దాం పద. దానికి తెలిస్తే ఉంది, నాకు రన్నింగ్ వచ్చు. நீ எங்க பண்ணீங்க? எங்க பண்ணீங்க? எங்க பண்ணீங்க நீ? ఎంతలో లేచిద్దా? అరే నేను హ్యాపీగా మాట్లాడేస్తాను. త్వరగా మాడొచ్చే, ఓకేనా? నువ్వు మాట్లాడక వెళ్తున్నావా? ఏంటి ఇక్కడ? నేను చూద్దాం అనిపించి వచ్చాను. என்ன பண்ணீங்க? పడుకో, నిద్రలో అలవాటే కదా. అలాగా నిద్రలో లేచిదే అలవాటు, నడిచేది అలవాటు இல்ல. నాకు నడిచే అలవాటు ఉంది నిద్రలో. எங்க போயிடுறீங்க? என்ன பண்ணீங்க நீ? யாரு? లేడీస్ హాస్టల్కి వచ్చారా? யாரு நீ? దొంగరా? దొంగరా இருக்கு దొంగ. నన్ను దొంగ దుప్పట్లో దేవుడా ఏంటి? பாவனே என்ன நீங்க ஷூ தொடுக்குன அலவாட்டுனா? லேடிஸ் ஹாஸ்டல்ல ஷூஸ் நாட் அலவாடுனா தெரியுமா? தெரியுமா? ఇద ఎక్స్ప్రెషన్ దా కంట్రోల్ లేనప్పుడు ఎందుకు కూడా లేడీస్ హాస్టల్కి వరం?
షూర్ ఎస్ పక్కా ఎస్. నువ్వు చేసుకో. ఏంట్రా ఇప్పుడు కలిసి ఇప్పుడు వెళ్ళిపోతానంటావు? నా లవర్ కిడ్నాప్ చేసావు అనుకో, హ్యాపీ తీసుకొచ్చి పెళ్లి చేసుకోవచ్చు దాన్ని. షూర్ 100%. పక్కా పక్కా. పద. నువ్వు బయటే ఉండు, దాన్ని నేను చెప్పేసి క్లియర్ కిడ్నాప్ చేశాను, పెళ్లి చేసుకుందాం మొత్తం చెప్పేసి వచ్చేస్తాను. త్వరగా వచ్చారా. అరే సిస్టర్ ఎంతో మాట్లాడదంట. అక్క రాఖీ కట్టించుకుందాం తెచ్చాం మిమ్మల్ని. యారే అక్క యారే అక్క, నా వయసు 23, నీ వయసు 31. ఎంగడా అక్క? जबरदस्त खतरनाक कॉमेडी शो. దొంగ తాత, ముసలి తాత, దొంగ తాత. సీను ఏమైందిరా? మా తాత బర్త్డే రోజు. బర్త్డే అయితే బెలూన్ వెలిగించి కేక్ కట్ చేయొచ్చు కదరా. పక్క చేస్తాడు, చచ్చిపోయి బతికిపోయాడు, లేకపోతే బతుకు నా చేతిలో చచ్చిపోయాడు. ఏం చేశాడు రా? ఎందుకంటే సీరియస్ అవుతున్నావు? మీ తాత నీకు ఏం చేశాడు? మా నాన్న ఇచ్చాడు. అది కాదురా, ఏమి ఇచ్చాడు అన్నా? అసలు చాలా ఇచ్చాడు రా. మీ తాత నీకు ఇన్ని ఆస్తులు ఇచ్చాడు కదా, మా తాత నాకు ఏమి ఇచ్చాడు తెలుసా? ఏం ఇచ్చాడు రా? వీధికో మా అమ్మని ఇచ్చాడు రా. వీధికో మామని ఇచ్చాడా? అదేంట్రా? ఆడెక్కన గడపలేదు, దూకన గోడ లేదు, దూరం సందు లేదు. అంటే మీ తాత సీక్రెట్ పోలీసా? ఇంటర్పోల్ పోలీసా? చెప్పు తెగిపోయినా. ఓ ఇంటర్ చదివిన పోలీస్ జాబ్ వచ్చిందా? కాదా, ఆడ పెద్ద కాట్రాజు. కాట్రాజా? అంతెందుకు, ఊరి చివర 100 ఎకరాల మామిడి తోట ఉంది కదా, ఊరి తోట ఉంది. ఆ తోట నా పేరు మీద రాయొచ్చుగా. రాయలా, అది ఎవరితో రత్తాల పేరు మీద రాశాడు. రత్తాలు కాదు, సూరం పేరు మీద రాశాడు రా. రత్తాలు రా. రే సూరం పేరు మీద రాశాడు రా. నీకెలా తెలుసురా? సూరం మా మామయ్య కదా. ఎరా మా తాత మీ మామకి ఇస్తాడు, మీ తాత ఏమనలేదా? మా తాత అమ్మ నా బూతులు తిట్టాడు రా. ఏమని తిట్టాడు? ఆ మామిడి తోట రాయించుకున్నావు, పక్క చిరుతోడు ఎందుకు వదిలేసి అడిగాడు మామ. అంటే మీ మామ పెద్ద కాట్రాని. ఇద్దరం తలుచుకుంటే నాకు చిరాకు దొబ్బేస్తుంది. వెళ్ళి వేడి వేడిగా మందు తీసుకురా. అరే బాబు, ఎవరు? మాధవరావు మనవడు నువ్వేనా? కాదు, మరి మహాలక్ష్మి మనవణ్ణి. మీ తాతగారి పేరేంటి? మాధవరావు. నేను అదే కదా అడిగేది, మాధవరావు మనవడు. నా ముందాడి పేరు ఎత్తుకో, ముసోడి పేరు ఎత్తుకో, నాకు కాలిపోద్ది, చిరక్కిపోద్ది నాకు. సరే అచ్చం మీ తాత పోలికలతో ఉన్నవరా నువ్వు? లేకపోతే నీ పోలు వస్తాయి నాకు. జస్ట్ మిస్, లేకపోతే మీ తాత ఎక్కడ నడుకొచ్చారు, రమ్మనరా. గోడ మీద ఎక్కాడు. ఈడు ఇంకా గోడ ఎక్కడం మానలేదు. ఆ గోడ కాదు, పైకి పోయాడు. మాధవరావు చచ్చిపోయి ఎంత పని చేసావురా మాధవరావు. ముసలే, నా తాత పోయినప్పుడు నేనే వాళ్ళ, నువ్వెందుకు అంత ఎడుతున్నావు? నీకేం తెలుసురా? అప్పట్లో మీ తాత నేను కలిసి శంషాబాద్ లో 10,000 పెట్టి ఒక స్థలం కొన్నాం. ఇప్పుడు అది 20 కోట్లై కూర్చుంది. 20 కోట్ల? ఇప్పుడు వాడి సంతకం పెడితే గానీ అది అమ్మి డబ్బులు చేసుకోలేవు, లేకపోతే మొత్తం గవర్నమెంట్ కి వెళ్ళిపోయింది. రాంప్రసాద్, నేనంతా చెప్పలా? ఏం చెప్పావు? చెప్పాను కదరా. చెప్పావు? ఏం చెప్పాను? అదే జూన్ లో కూడా ఏప్రిల్ ఫూల్ చేయొచ్చు అని చెప్పానుగా. తాతగారు మీరు జూన్ లో కూడా ఏప్రిల్ ఫూల్ అయ్యారు. ఏప్రిల్ ఫూల్ చేశారా? ఏం చెప్పి? అది తాతగారు పోలేదని చెప్పి. తాతగారు పోలేదు, లారీ గుద్దిపోయారు. మళ్ళీ ఏప్రిల్ ఫూల్ చేశాడు నీకు. అదేగా తాతగారు బతికే ఉన్నారు, స్నానం చేస్తున్నారు బాత్రూమ్ లో. ఇప్పుడే వీపు సబ్మిట్ వచ్చా. ఈ పైన ఉంటది కదరా, తిరగేస్తున్నారు. సరే మీ తాతను ఒకసారి రమ్మనరా. రమ్మంట. ఇప్పుడు లేని తాత ఎలా తీసుకొస్తారా? ఊరే ఇన్ని గెటప్ ప్లేస్ అయ్యాను, మా తాత అలాగే ఉంటాడు కదా, సేమ్ గెటప్ ప్లేస్ చేస్తా. ఏముంది ఇప్పుడు, 20 కోట్లు వస్తే 50-50 ఆడికి నాకు. తాతగారు మీ వయసు ఎంత? ఒక 70 సంవత్సరాలు ఉంటాయిరా. 70 సంవత్సరాలు కలిగి ఉన్నారంటే 40 సంవత్సరాలు కలిగి ఉండేవారు. 30 ఏళ్ళు అప్పుడు నాకు. సరే నీ పేరేంటి? రామ్ ప్రసాద్. సుబ్బారావా? కృష్ణారావు. అదేంటి రామ్ ప్రసాద్ అన్న?
ఏంటా ముసలోడు రాడా ఇంకా? తాత వస్తున్నాను రా. అగో తాత వచ్చేస్తున్నాడు. ఏరా 70 సంవత్సరాలు. తాత గుర్తుపట్టావా? అయ్యో మోడీ గారు బాగున్నారా ఏంటి? ఎలక్షన్ ముందే వచ్చేసారు. నాకు తెలియదేంట్రా నా ఫ్రెండ్ అని. ఓ నా పేరు గుర్తుందా? పేరంట నాగేశ్వర గారు. కేశవరావు. కేశవరావు. సైన్ ఎక్కడ పెట్టాలి? అదే రేషన్ కార్డు బుక్ చేసావు, సైన్ ఎక్కడ పెట్టాలి? రేషన్ సైన్ చేద్దులే. రేషన్ కార్డా? నీకు గుర్తుంది కదా అప్పట్లో చెరుకు తోటలో ఇద్దరు. అది కాదు, అది సింగపూర్ లో మన ముగ్గురు. అది కూడా కాదు. నిజాలు వస్తున్నాయి మధ్య మధ్యలో. కట్టు మధ్యలో ముగ్గురు. అప్పట్లో శంషాబాద్ దగ్గర మనం స్థలం కొన్నాం కదా. ఆవిడ 20 కోట్లు అయిపోయింది. 20 కోట్లు. అదే అయిపోయి ఉండొచ్చు 20 కోట్లు. ఇప్పుడు కొన్నాం. అది ఇప్పుడు అమ్మాలంటే నీ సంతకం నా సంతకం కావాలంట. అవునా? సంతకం పెట్టా, నీది పెట్టించుకోవడానికి వచ్చా. తీ ఒక్క నిమిషం. ఇదేమిటి గెటప్ సీరో అని పెట్టావు? నా ఇంటి పేరు తెలుసు కదరా. ఇదిగో మాధవరావు ఇప్పుడు పెడతాను. ఓకే సరేనా? సరే. దీని మీద మీ మనవడి సంతకం కూడా కావాలి. తర్వాత ఆస్తి వాటాలు అడగకుండా ఉండడానికి వెళ్ళి మీ మనవడిని కూడా రమ్మని చెప్పు. సరే పిలుస్తారు. ఇగో ఆ మూల కూర్చొని తాగుతుండే ఏం అడగద్దు లాస్ట్ వరకు. ఓకేనా? స్టఫ్ తెచ్చుకో. ఏంటా మనవడు రాడా? అరే సీను వస్తున్నాను రా. ఏమిటి తాతగారండి సంతకం ఎక్కడ పెట్టాలి చెప్పండి. ఎక్కడ నీ సంతకం పెట్టు. ఓకే సరే. మీ తాతగారిని పిలిస్తే ఒకసారి చూసి వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు మారుతాను బట్టలు లోపల చచ్చిపోతా వాయిస్లు చేయించలేక. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? అది ఎంటర్ అయింది. గాడిదలా ఉన్నావు. ఇంటర్ ఆపేయడం ఎందుకు? 2 సంవత్సరాలు కష్టం చదువు 10 సంవత్సరాలు చదివి ఇంటర్. 10 సంవత్సరాలు ఎందుకు చదివావురా? అది ఎంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ చదువుతామా డిగ్రీ చదువుతామా కన్ఫ్యూజన్ లో 8 ఇయర్స్ ఉండిపోయాలి. ఫెయిల్ అయినని చెప్పొచ్చుగా దరిద్ర మొహోడా. ఏడి వీడు మాధవరావు త్వరగా వస్తే నేను వెళ్ళిపోవాలి. ఏమిటి తాత ఈ వయసులో నీకు తలకు రంగు అవసరమా? ఈ వయసులో ఎందుకు రంగులు బొంగులు మాకు? ఏ రష్మి వేసుకోవట్లే. మనవాడిని కూడా ఒకసారి పిలిస్తే ఇద్దరిని కలిపి చూసి ఒకసారి వెళ్ళిపోవాలని ఉందిరా. చెప్పండి రా. ఇద్దరు చాలా కష్టం. ఒక్కడే చచ్చిపోతాను నంచి. మంచినీళ్ళు ఏమన్నా ఉన్నాయా? మంచినీళ్ళు లేవు, మందు కావాలా? అబ్బో ఉదయాన్నే మందు ఎద్దులేరా నాయన. బీర్ కావాలా మరి? బీర్ ఉంటే ఓకే వేస్తా. స్టఫ్ కి ఏమన్నా ఉందా? చెప్పుంది తింటావా? వద్దులే, నువ్వు తిను. నువ్వు తినేది నేను తిన్ను. మనోడా కేశవరా మాధవరావు. ఇదిగో మా మనవడు. మనవడా? తాతయ్య నన్ను ఆశీర్వదించండి తాతయ్య. తాతయ్య ఆశీర్వదిస్తా లేకరా మనవడా. ఈడేంట్రా మొహం చూపించకుండా? వాడికి పెద్దవాళ్ళంటే గౌరవం రా. ఎల్లు రాష్ట్ర. సర్లే, ఇద్దరిని చూసా కదా చాలా ఆనందంగా ఉందిరా. ఓకేరా. ఎన్నాళ్ళు అయిందిరా మనవడా. తాతని ఎర్రి పప్పు అని చేస్తావురా నువ్వు. మిమ్మల్ని ఎవరు చెయ్యాలంటండి. ఎలా సీను ఎరా అంత ఓకేనా? అంత ఓహో నువ్వా షార్ట్ గెటప్ వెళ్ళారా? తాతను పట్టుకొని మీరిద్దరు తాతను పట్టుకొని తాత 20 కోట్లు అలా వదిలేసుకుంటావు. 20 కోట్ల డాక్యుమెంట్ తీసుకుంటావేంట్రా? తాత ఇది మన ఊరి చివర ఉన్న చెరుకు తోట కదా ఇది? అవును, శంషాబాద్ దగ్గర ఉన్నది. ఇది మీ ఇద్దరికి రాదు. మీ తాత మా మామకి రాశాడు అది.
ఇది కూడా దేనికి పెట్టచ్చు, వేలు ముద్ర పెట్టచ్చు, మనం తీసుకుందాం. నాకు తెలుసురా, ఏంటి నా వేలిముద్ర కావాలి కదా. ఏం చేస్తారా? వేలిముద్ర అడిగా కదా, చెదకొట్టేసుకున్నా. ఏమిట్రా నవ్వుతున్నా? వేలు ముద్ర పెట్టాలి చూస్తా అని చెప్పి ఏళ్ళు చదువు కొట్టుకున్నాడు. అవును, వీడు చదువుకున్నాడు, సంతకం పెట్టించచ్చుదా? ఆ విషయం ముందే చెప్పొచ్చు కదరా. ఆ విషయం ముందే అడగచ్చు కదరా. అయ్యో సంతకం పెట్టు. ఆస్తి మొత్తం మనకే. నెలండి. ఎక్కడికే? అది ఆస్తి అమ్మి చాలా అయింది. ఎవడికమ్మే? ఆడికే అమ్మాను, 20 సంవత్సరాలు నీకే అమ్మాను. మా మామ మర్చిపోయావా? 20 సంవత్సరాల క్రితం మేము మా అమ్మన ఈడు పోయాడు, ఆడు వేలిముద్ర వేయించిరా. ఊరు ఈడికంటారు పొట్టలేదు లేదు. ఈడితే ఎంతమంది వేయించుకున్నారు ఏంటో. ఏం చేస్తారా? ఇది పొట్టలేగా. సూపర్ రా. నిన్ను కొండరి బాబు కాదు, ఎవరే సరిబాబు అన్నాను నేను. Zabardast Khatternak Comedy Show. పంతం 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 నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హై కాఫీ. ఇక్కడ మొగుడు ఒకడు ఉన్నాడు, ఆడి కాఫీలని తెలీదా? మొగుడు ఒకటే ఉంటాడు, అర్థమైందా? నీకు బాగా కొవ్వు బలిసిపోయింది. అందుకే లాస్ట్ మంత్ 5,000 అడిగాను. దేనికి? జిమ్ లో జాయిన్ అవుతాను, కొవ్వు కరిగిస్తానని. ముగ్గురు కాఫీ అడుగుతుంటే ఆడి కాఫీ ఇవ్వకుండా ఏదో పంచులు వేస్తావు కదా. మీ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడతా నాకు అసలు. హలో హలో బాబు, చెప్పు బాబు. ఏం చేస్తున్నారు? మీ అత్తయ్య కాఫీ పెడుతున్నా. అత్తయ్య ఏం చేస్తుంది? అత్తయ్య రెస్ట్ తీసుకుంటుంది బాబు. అత్తయ్య రెస్ట్ తీసుకుంటే మీరు ఊరుకుంటున్నారా? నేను ఎందుకు ఊరుకుంటాను బాబు? ఏం చేస్తున్నారు? నువ్వు నాకు ఎలా ఫోన్ చేసావు, నేను మా మామయ్యకి ఎలా చేస్తాను కాదు. మీ అమ్మాయి నా మాట వినట్లేదండి ఇక్కడ. ఏదో సార్ అమ్మాయికి ఫోన్ నేను మాట్లాడండి, మాట్లాడు. హలో, ఏమా బాగున్నావా? బాగున్నానా? ఏదో అల్లుడికి ఫోన్ ఇవ్వండి. హలో, ఏం బాబు, అమ్మాయి బాగానే ఉంటుందిగా మాట. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నెల తిరిగే లోపు ఇంటి పని, వంట పని అన్ని నేర్పించాలి. నేను నేర్పించాను రెడీ. నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు, నేర్పించేస్తా. నాకు నేర్పించడం ఏంటండి? మరి మా అమ్మాయి చేయాలంటే పగిలిపోతారు అల్లుడు అని చూస్తున్నాను. అనుకున్నా మీ ఫ్యామిలీ మొత్తం ఇంతే అంట కదా. మీ అమ్మ కూడా ఇంతే అంట కదా. మీ నాతో పని చేస్తుందంటగా. మా అమ్మని ఏమంటే ఊరుకోను, అర్థమైందా? మీ అమ్మని అంటే మీ అమ్మమ్మని కూడా అంట. మా అమ్మమ్మని అనుకో పర్లేదు. ఏ మా అమ్మమ్మ గిరిమించదు. ఇలాంటి దాన్ని పెట్రోల్ వేసి తగిలిట్టాలి. తగిలెట్టి ఇప్పుడు కాదు, నెక్స్ట్ మంత్. ఏ నెక్స్ట్ మంత్ మోడీ గారు రేట్లు తగ్గిస్తున్నారు పెట్రోల్, అప్పుడు తీసుకొస్తా. నన్ను తగలెట్టేస్తా కదా. అమ్మ మూడు సంగతి పక్కన పెట్టు, మోగోడు నుంచి చెప్పడానికి కూడా సిగ్గులా ఉంది నాకు. చచ్చా, ఇంట్లో ఉంటే టార్చర్ అయిపోతుంది. ఏయ్, నేను 10,000 ఇచ్చా కదా, డబ్బులు. దేనికి? నాకు మనశ్శాంతి లేదు, బార్కి వెళ్ళి మందు తాగుదామని. ఖర్చు అయిపోయి. ఖర్చు అయిపోయి ఎలా ఖర్చు అయిపోయి? నాకు నన్ను మనశ్శాంతి లేదు, మందు ఇస్తాను. నువ్వు మందు తాగుతావా? నేను మొంగొడుకుంటావు ఇట్రా బాబు. హలో సీను, చెప్పరా, ఇంటికి వస్తున్నావా? సరే సరే సరే, దా లంచ్ చేసి వెళ్తారు కానీ ఇక్కడే. ఏయ్, నా ఫ్రెండ్స్ వస్తున్నారు, కొంచెం సరిగ్గా బిహేవ్ చేయి. ఏ మన ఫ్రెండ్ లైన్ వస్తే ఏం చేసావు? మీ ఫ్రెండ్ లైన్ వస్తే నేనేం చేశాను వాళ్ళని? మా ఫ్రెండ్ వైపు తేడాగా చూసావు, కవర్ చేసుకోలో తెచ్చాను. కవర్ చేసావా? ఏమని కవర్ చేసావు? నువ్వు తేడాగా చూసావు, నువ్వు మాట అని చెప్పాను దానికి. నన్ను మాట అంటావా? నా ప్రపంచం అంతా నాకు టాక్ ఏంటో తెలుసా? నాకేం లేదు, ఉల్లి అరుపులే, లోపల మెరుపులు ఉండవు. ఏం మాట్లాడుతున్నావు అసలు? మొత్తం పరివంతా చేస్తున్నావు. తీస్తాను. ఎందుకు తెస్తావే?
ఏం చేస్తున్నారు అదే అంటే ఎలా ఉన్నావు? బాగున్నారా? ఏం సంగతులు? అంతా బాగుందిరా. ఏంట్రా పెళ్లి పిలవలేదు? అంటే ఆ రోజు నేను మౌనవ్రతం చేస్తున్నాను, అందుకే పిల్లలు అయిపోయాను. సరే ఎనీహో చెప్పలేదు కదా. ఓ మీ మామగారు? మా అమ్మగారు కాదు, నా పిల్లం. కొంచెం కట్నం ఎక్కువ తీసుకున్నట్టున్నారా? నీకెలా తెలుసురా? ముడతకు 1,00,000 అనుకుని 50 ముడతలు ఉన్నాయి. 50 లక్షలు. సర్లే గానీ మీ ఆవిడ ఎక్కడ? చూపిస్తా. మా ఆవిడరా? ఏమా నమస్తే అమ్మా. నమస్తే. ఏంటమ్మా పెళ్లికి రావడానికి ఫీల్ అవుతున్నావా? ఈయన పెళ్లి చేసుకుందుకు చాలా ఫీల్ అవుతున్నా. నువ్వు రాకపోతే ఎవడు ఫీల్ అవుతాడు? ఇంటికి వచ్చిన గెస్ట్లు అలాగే మాట్లాడేది. వీడి గెస్ట్ చోలో గులుం తీసేవాళ్ళు ఉన్నాడు. అది సాయంకాలం అమ్ముకుందా ఉంది. ఒరేయ్ చెప్పదని చెప్పాను, మేము చేసే పనులు ఎవరికి? ఇలాంటి వాళ్ళతో మాట్లాడిన ఒకటే, మంత పడిపోయిన ఒకటే. అదేంటే పురుగు మంది తాగేస్తాను. ఆపరా ఆపరా. అంత సినిమా లేదు, అది పురుగుల మంది ఆగదు. మరి మామూలు మంది ఆగిద్ది. మీ ఆవిడ మంది తాగలుంటుందా? వీక్లీ ట్వైసే. మరి మిగతా రోజులు బీర్ తాగిద్ది. అచ్చ మామిడి పోలికి. మీ ఆవిడ చిన్నప్పటి నుంచి అవుతున్నట్టు ఉంది. నీకేం తెలుసురా? 50 లక్షలు. అమ్మ కొంచెం లోపలికి వెళ్తావా? కాదు ప్రాబ్లం ఏంట్రా? ఏం చేస్తానరా, పెళ్ళే సంవత్సరం అయింది, పెళ్ళంతో సుఖం లేదు. అదే ఉన్నట్టే నేను హట్టేపడం, నేను అంటే అది హట్టేపడం, కొట్టుకోవడం. అది పెళ్ళైన తర్వాత కామన్ రా. అందుకనే భర్తలు ఏం చేయాలి, భార్యని చాలా కూల్ గా చూసుకోవాలి. నేను కూల్గానే ఉంటాను. ఏసీ కూడా కొన్నాను. నీ అమ్మాయి మొత్తం ఏసీలు పెట్టించా. ఏమో సార్ బయట రామ్మా. వద్దురా బాబు, అది మందు అవుతుంది, కొడతది. ఇప్పుడు మనకి ఎంత కోపం వచ్చినా పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకోవాలరా. వర్కౌట్ అవ్వదురా. వర్కౌట్ అవుద్దిరా. సరే, చూపిస్తాను. అమ్మా ఏమండి? దామో సరే రామా. రెండో ఇంటికి వెళ్తున్నాను, పాకెట్ లో కచ్చిపు ఉండాలని చెప్పానుగా. సారీ అండి. ప్రతిసారి సారీ అనా? సారీ అండి. సారీ. కొడితే పట్టుకోను మళ్ళీ. కచ్చిపు యాక్చువల్ గా కచ్చిపు ఉంచిందిరా. ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. సారీ నాన్న అమ్మ సారీ నాన్న. కోపం వస్తుందా? కొడతావా? కొట్టదు. సూపర్ చెప్పానా పిల్లలతో వర్కౌట్ అవ్వని. అమ్మా మీరు లోపలికి వెళ్ళి మళ్ళీ మంది వేయండి. వర్కౌట్ అవుద్దిరా. ఇదే ఫార్ములా మీ ఆవిడని పిలిచి ఇదే ఫార్ములా అక్కడ అప్లై చేయి. వర్కౌట్ అయితే వర్కౌట్ అవుద్ది 100%. అమ్మా తల్లి. ఏంటి అంత ప్రేమకు పిలుస్తున్నావు? ఏం లేదమ్మా, ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు కదా. గట్టిగా మాట్లాడు. ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు, ఇల్లు అంతా చెత్తగా ఉంది, కొంచెం తుడుస్తావేమో అని చెప్పని. నేను తోడను. సరే నేను తుడుస్తా. చీపిరెట్టి నేనే తుడుస్తాను. ఎందుకు అంత కష్టం నీకు? సరే తుడు. తుడిచే. నేను చెప్పాను వర్కౌట్ అవుతారు అని చెప్పని. నువ్వేం ఫీల్ అవ్వకరా. నేను చెప్తాను, ఆవిడ చెప్తాను, అర్థమైనట్టు చెప్తాను. నువ్వు చెప్తావా? ఏమ్మా ఈసారి రామ్మా అలా కాదమ్మా. మొగుడు పెళ్ళైన తర్వాత కోపాలు ఉంటాయి, ఒక్కోసారి కొట్టుకోవడం కామను. అంత మాత్రం ప్రతిసారి కోపం చూపిస్తావా? చూడు మా పిల్లల దగ్గర చాలాసార్లు కోపం చూపిస్తాను, చాలాసార్లు అరుస్తాను. ఏమందా అసలు ఏమందమ్మా? పెళ్ళై 2 నెలలు అయింది. చెయ్యాలి చెప్పు. క్లైమాక్స్ మర్చిపోయాడు సార్. నువ్వు ఇందాక ఏం అనుకోకమ్మా, ఉత్తున నీ గురించి గొప్ప చెప్తూ చెయ్యేసాను అంతే. నీకు గుర్తుందా ఏంటి? అది 2 నెలల క్రితం మీ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళాం కదా. అవును. మీ అమ్మ నాన్న భోజనం పిలిస్తే మనం మెట్లు ఎక్కుతూ కరెంటు పోయింది. అవును. కరెంటు పోయినప్పుడు నేను అడుగు మీద చేసి గట్టి ముద్దు పెట్టుకున్నాను. అది నేను కాదురా, నా చెల్లిరా అది. నేను ఎంత జాగ్రత్తగా ఉంటా తెలుసా? ఎంత జాగ్రత్త? నిన్న నువ్వు నీ ఫ్రెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారా? వచ్చాను. వచ్చినప్పుడు కరెంట్ పోయిందా? పోయింది. అప్పుడు ఎంత జాగ్రత్తగా నీకు ముద్దు పెట్టాను. సరే నేను కదా నా ఫ్రెండ్. బ్యాలెన్స్ అయిపోయింది. ఏమండి ఫుల్ బాటిల్ ఉన్నాయా లోపల? ఉన్నాయి వెళ్ళండి. మిమ్మల్ని కలుపుదామని చూస్తే మా మధ్యలో గొడవ వస్తుందేంట్రా? ఏది మీ ఆవిడేది? ఆ లోపల ఎక్కడ మందు అవుతూ ఉంటది. ఏది? నీ వల్ల ఈ గొడవలను మా సంతానం చిచ్చు పెట్టావు. పరాయి మగోడు అలా అంటూ చూస్తూ ఊరుకుంటా పెట్టరా? రెండు తగిలించగా నా ఫ్రెండ్ని కొడతావేంటే? నిన్ను కూడా ఫీల్ అయ్యావా? నా ఫ్రెండ్ కొడతావు నువ్వు?